ఫ్రెండ్స్ అన్నయ్య వచ్చారు కదా, అన్నయ్య కోసం మేమేమంచి జుంటు తేనె అయితే తీస్తున్నాం. బాబన్న, ఎప్పుడైనా ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో తిరిగారా? నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఒక్క మాటలో చెప్పాలంటే అన్న, ఈ వాతావరణం, ఈ కొండలు మీకు ఎట్లా అనిపిస్తుంది ఇలా అడవిలో తిరిగేటప్పుడు? ఫ్రెండ్స్ ఇదిగో ఈరోజు క్యాంపింగ్లో స్పెషల్ అన్నమాట. ఏంటి బా ఇది ఇంట్లో పెట్టారు? ఈ రాత్రి నాకు తెల్లవారుతుందా లేదన్న డౌట్ కూడా వచ్చింది నాకు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు అయితే మనము ఒక ఎత్తైన కొండపైన క్యాంపింగ్ అయితే పెట్టబోతున్నాము. అది కూడా మనలో ఒక సబ్స్క్రైబర్ని తీసుకొని ఈ క్యాంపింగ్ అయితే పెట్టబోతున్నాం అనమాట. ఇప్పటి వరకు మన టీంతోని ఈ క్యాంపింగ్ అన్ని కూడా మనము ఆ కొండపైన అయితే చేసాం. ఇదైతే రెండోసారి మన సబ్స్క్రైబర్ని తీసుకొని ఈ విధంగా చేయడం అనేది. చూద్దాం ఈరోజు మనతో పాటు మన సబ్స్క్రైబర్ ఏ విధంగా ఫీల్ అవుతారు అనేది ఈ యొక్క వీడియోలో అయితే చూద్దాం. ఈ వీడియో అయితే మీకు నచ్చుతుంది అనుకుంటున్నాం. మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దు. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కల్చర్ అనే ఈ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో కూడా మరి కొంతమంది మన సబ్స్క్రైబర్ని తీసుకొని ఈ యొక్క క్యాంపింగ్ వీడియోస్ అయితే చేద్దాం. సరే, ఇప్పుడైతే మనము మనకు వచ్చినటువంటి సబ్స్క్రైబర్ని, అది మన గెస్ట్ని అయితే మీకు పరిచయం చేస్తాం. అన్న అయితే మా పక్కనే ఉన్నారు. అన్న గురించి మాకు బాగా తెలుసు, మీకైతే అన్ననే తన మాటల్లోనే చెప్తాడనమాట. అన్న, మీ గురించి చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఎన్నో రోజుల కళ ఇది నాకు. ఒకసారి కదా, చాలాసార్లు మన రాముని కానీ మన రాజుని కానీ అడగడం జరిగింది, మీతో ఒక్కరోజైనా ఉండాలి, ఒక్కరోజైనా మీరు చేసే ఈ ట్రెక్కింగ్లో కానీ మీరు చేసే వీడియోస్లో ఒక్కరోజు మీరు ఎలా మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఎంతో ఆశగా చాలాసార్లు అడగడం జరిగింది. మొత్తానికి నా కళ ఈరోజు నెరవేరింది. దానికి మాత్రం చాలా సంతోషం. నా గురించి ఆల్రెడీ మన రాము ఇంతకుముందు కూడా మీకు వీడియోస్లో చెప్పుకుని ఉన్నారు. నేను యాక్చువల్గా విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను యాక్చువల్గా డ్రోన్స్ అనేవి రిపేర్స్ చేస్తూ ఉంటాను. మన చిట్టి పాడైపోయినప్పుడల్లా నా హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ చేయించుకోవడం జరుగుతుంటుంది. సో ఈ రోజు అయితే ఈ క్యాంపింగ్లో అన్న యొక్క ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మాతో పాటు ఇట్లాంటి క్యాంపింగ్లో ఫస్ట్ టైం కదన్నా, ఇది ఫస్ట్ టైము. నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు మన సబ్స్క్రైబర్లు. కామెంట్స్ అయితే పెడతా, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరి తరపున నేను రిప్రజెంటేషన్ అనమాట. ఒక్కరోజు వీళ్ళ లైఫ్ స్టైల్లో ఒక్కరోజు జీవిస్తే అది ఎలా ఉంటుందో మీ అందరి తరపున నేను ఉండి మీకు నా ఎక్స్పీరియన్స్ మీకు రేపు మార్నింగ్ మీకు చెప్పడం కూడా జరుగుతుంది. ఫ్రెండ్స్, అన్న వచ్చి కాసేపు అయితే అయ్యింది. కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత మేమైతే పనస చెట్టుకి అయితే వెళ్దాం అనుకుంటున్నాం. మా ప్రాంతాల్లో ఈ సీజన్లో ఎక్కువగా పనసపాలు అయితే దొరుకుతుంటాయి కాబట్టి ఆ పనస పండు కోసం అయితే వెళ్దాం అన్న. వెళ్దాం. మీరు ఓకే కదా? సూపర్. తింటారు కదా? మీరు సరే, ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్ళిపోతాం. రాజు, ఉన్నాయా? ఏం బాగున్నవి, ఇది 4 ఉన్నాయి, పైన ఒకటి ఉంది. ఇవి కిందను చూడు ఒకసారి, ఇది పండినట్టు కనిపిస్తుంది నాకైతే. నాకు కూడా అదే. ఇదిగోండి ఫ్రెండ్స్, కిందనైతే మా కరిలక్ష్మి జయనగడ్ అయితే ఇక్కడ పడుకున్నారు. మా కరిలక్ష్మి అయితే ఇక్కడ ఏదో మంట పెట్టారనమాట. ఇక్కడ ఇది బూడిద ఉంది, దానిపైన పడుకుంది. ఇది చూడండి, ఇదిగో పండేనా కాయ గురు. అదేట్రా, చూస్తేనేమో కింద నుంచి పండినట్టే కనిపిస్తుంది కదరా. స్మెల్ మాత్రం వస్తుంది ఇక్కడ నుంచి. స్మెల్ వస్తుందా? అయితే పండి ఉన్నట్టే. ఈ రెండిట్లో ఏదై ఉంటుంది. పండు అయితే మనకు దొరికింది. ఈరోజు ఎక్కడైనా మంచిగా ఇక్కడే నీటి దగ్గర కూర్చొని మనం అయితే తినేసి మనం ఇంటికి వెళ్దాం. మెల్లగా తీసిరా రాజు, బరువు ఉంటుంది. ఒరే, నేను పట్టుకోగలనా? పట్టుకోగలవు గురు. చూడు, జిగురు వస్తుంది. పడదోసిస్తావా? లేదు, పట్టు. ఓకే. చూడు జారిపోయింది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంది. ఇది చాలా బరువుగా ఇది. మనోడైతే పైనుంచి తీసుకొచ్చాడు. వాసన మాత్రం ఇంకా తిరగలేదు, చితగొట్టేస్తుంది. అన్నకి ఒకసారి స్మెల్ చూడండి అన్న ఒకసారి. అవునా, పట్టుకోలేదా? వాసన చూస్తూనే తింటున్నట్టు దించేద్దాం, బరువుంది. రాజు, హాయ్. ఎక్కడికి వచ్చిందా రాజు? చూడండి, అక్కడికి వచ్చిందాం. ఇక్కడ తినేద్దామా? ఇక్కడ తినేద్దాం, నీడ ఉంది కదా. ఓకే, అన్నకిచ్చే. మేము ఎప్పుడైనా సరే 50 రూపాయలు 100 రూపాయలు పెట్టి ఇలాంటి తన్నులు ఉంటాయి కదా, అవి డైరెక్ట్ కోసి మాకు అమ్ముతూ ఉంటారు. విడిగా అమ్ముతారు. ఇలా ఒక చెట్టుని ఇలా కాయ తీసుకొని ఇలా కాయలో ఉన్న తన్ను తీసుకొని తినడం ఫస్ట్ టైం. రాజు అన్న, ఈ రోజు నేను ఇక్కడికి వచ్చినందుకు వర్త్ అద్భుతం. ఫ్రెండ్స్, ఇప్పుడు మేము భోజనం అయితే చేస్తున్నాము. ప్రజెంట్ అయితే 2 గంటలు అయితే అవుతుంది అనమాట, మధ్యాహ్నము. భోజనం చేసిన తర్వాత మనము కొండకైతే ఎక్కుదాం అన్న. లేకుంటే అలసిపోతాము. పైగా ఏంటంటే మనము 8-9 గంటల వరకు ఫుడ్ లేకుంటే అక్కడ ఉండాల్సి అయితే ఉంటుంది అనమాట.
పనిస్తాం తిన్నాను కానీ నిండిపోయింది. మళ్ళీ మీరు భయపెట్టారు నన్ను. మీరు చిన్న ఇది తీసుకున్నారు, మేము 2 తిన్నాం. అందులో నిన్న ఎక్కువ తిన్నాం. అందులో నేను ఎక్కువ తిన్నాను, మళ్ళీ ఇద్దరు కొద్దిగా తక్కువ తిన్నారు. కానీ చిన్నారో వంట అయితే అదర్ కొట్టేసాడు. బాగుందా? కానీ నేను చిన్నప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు డైలీ పప్పు ఉండేది. అందువల్ల పప్పు తినడం అంటే నాకు కొద్దిగా అంత ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. ఎక్కువ పప్పే కదా. ఈ రోజు సడన్ గా పప్పు తినేసరికి మళ్ళీ పప్పేనా అనుకున్నాను కానీ చాలా బాగుంది. ఈ టేస్ట్ వేరే, ఆ టేస్ట్ వేరే. అంటే ఇది కొండ ఈ పోడు మనోళ్ళు అంటారన్న చేస్తారు, దాంట్లో పండించిన పప్పులు అనమాట ఇది. మేమైతే దాన్ని జొట్ట పిక్కలు అంటాం, బస్తర్ పిక్కలు అనేసి మన వాళ్ళు పిలుస్తుంటారు. చాలా బాగుంది, సూపర్. ఫ్రెండ్స్ అన్నయ్య వచ్చారు కదా, అన్నయ్య కోసం మేమేముంచి జుంటుతేనైతే తీస్తున్నాము. కొద్దిగా అన్నకి ఇద్దామనేసి, ఎప్పుడు తినలేదంట, కొద్దిగా టేస్ట్ చేస్తారనేసి మేమైతే తీస్తున్నాము. టేస్ట్ ఏ విధంగా ఉందన్న? సూపర్, బాగుందా? టేస్ట్ అయితే మాత్రం అద్భుతం. నార్మల్గా మనకు దొరికే తేనె ఇంత టేస్ట్ ఉండదు. అవునవును, అందుకే దీన్ని జుంటితేనె అన్నారు. ఫ్రెండ్స్ మేము భోంచేసి కాసేపు తర్వాత మేమైతే కొండకైతే ప్రయాణం మొదలు పెట్టామన్నమాట. మేము వెళ్ళాల్సిన కొండ అయితే అది తేనెల కొండ అంటాం మేము. దానిపైన ఒక 2-3 వీడియోస్ కూడా మేము మీకు చూపించాం. ఇట్లా నడుచుకుని వెళ్ళాలి, కొండ దారి గుండెనే మనము ఇప్పుడు నడుచుకుని వెళ్ళాల్సి అయితే ఉంటుంది అనమాట. అవును రాజు, ఆనా ఇప్పుడు ఇంత పెద్ద అడవిలో మనం నడుచుకొని వెళ్తున్నాం కదా, మీకు ఇది వరకు ఎప్పుడు కానీ ఎప్పుడైనా ఈ అడవి జంతువులతో కానీ పుల్లు, సింహాలు, ఇలా పాములు కానీ ఇలాంటి వాటితో ఎప్పుడు ప్రమాదం ఎదురుపడలేదా? మాకంటే అంతవరకు లేదన్నా కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు మాత్రము మా ఊర్లోకి వచ్చామన్నమాట. పులులు వచ్చి మేకలు ఉంటాయి కదా, అవును, మేకల్ని పట్టుకెళ్ళిపోయేవి. సాలలు ఉంటాయి కదా వాటికి, అక్కడ నుండి పట్టుకెళ్ళిపోయావి అనమాట. ఇప్పుడు కూడా అంటే ఇప్పుడు కూడా ఉన్నాయి, కాకపోతే మనుషులకి అంత దగ్గర కనిపించవు. అలికిడి వింటే పారిపోతుంటాయి అనమాట. ఇవేంటి? ఇవి మేము ఈ పందుం పుల్లలు అంటాం అన్న, అంటే బ్రష్గా వాడతాము వీటి పుల్లలు, వాటి గింజలు అనమాట ఇవి. అవునా, ఇవి తినొచ్చా? లేదు తినకూడదు, అవి తినము మేము, చేదుగుంటాయి అన్నవి. ఓకే బాబన్న, ఎప్పుడైనా ఇట్లాంటి కొండ ప్రాంతాల్లో తిరిగారా? నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం. ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం. అది ఇంత దట్టమైన అడవిలో ముందర చూడండి, ఇది చూడండి అనమాట. ఇంత పెద్ద పుట్టను కూడా చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. ఇందులో పాములు ఉంటాయా? మన వాళ్ళు సాధారణంగా ఏమనుకుంటారంటే పుట్టల్లోని పాములు ఉంటాయి అనుకుంటారు. అవును, కానీ ఇవి చీమలు ఇట్లా తయారు చేసుకుంటాయి ఉండడానికి. చీమలు పెట్టిన పుట్టలు సామెత కూడా ఉంటది కదా. అంటే తక్కువ అనమాట, అది కూడా పాతబడిన పుట్టలు ఉంటాయి కదా, పాడైనవి, అట్లాంటి వాటిల్లోనే పాములు ఉంటాయి తప్ప ఇట్లాంటి ఇదంతా మనిషి కట్టినట్టుగా చూడు. చీమలకి అంత జ్ఞానం ఎలా వస్తుంది? ఒక ఎంత షేప్ కానీ, అది ఒక వర్షం పడినది సర్వే అవ్వగలిగేటట్టు ఎలా నిర్మించుకుంటాయి. ఇంత చిన్న చిన్న జీవులు ఇంత పెద్ద మేడలా కట్టుకున్నాయి కట్టుకున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పిట్టగూడ అయితే ఉంది, కానీ ఇక్కడ పిల్లలు అయితే లేవన్నమాట. దాని స్ట్రక్చర్ కూడా చూడరా ఎంత అందంగా అల్లుకుంది గూడు. మన ప్రకృతి నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. అవునన్నా. ఎలా ఉన్నాయన్నా మా కొండలు? మీ కొండలు ఎక్కడానికి చాలా కష్టంగా ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇంత దూరం మీరు పైకి ఎక్కడము, ప్రతి వీడియోకి ఇంత పెద్ద పెద్ద కొండలను ఎక్స్ప్లోర్ చేయడం అలవాటైపోయిందన్న. ఈ కొండలు ఎక్కి మాకు చూడడానికి ఎంతో అందంగా వీడియో విజువలైజేషన్ కానీ ఎంతో అందంగా, అబ్బా భలే ఉంది అనిపిస్తుంది. చెప్పండి మన వాళ్ళకి ఎంత కష్టం. ఇప్పుడు ఎక్కుతుంటే చాలా కష్టం ఫ్రెండ్స్. వీళ్ళు మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నారు. మనకి ఆ మంచి విజువల్ వీడియో ట్రీట్ని అందించడం కోసం దాని వెనకాల చాలా కష్టం దాగుంది వీళ్ళ కోసం. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మేము చాలాసేపు అడవి గుండె నడిచాము, ఇప్పుడేమో ఘాట్ అయితే ఎక్కుతున్నాము. ఈ ఘాట్ అయితే మాత్రం చాలా నిచ్చెనలో ఉంటుంది ఇది. అదిగో బాబన్న, మెల్లగా వెళ్దాం అన్న, ప్రాబ్లం కాదు. కానీ రోజు ఎలా ఎక్కుతున్నారబ్బా ఈ కొండలు? అలవాటు అయిపోయింది మరి మనకి. చూడండి ఏ విధంగా ఉందో కొండంతా కూడా ఒక నిచ్చెనలో ఉంటుంది, కానీ చాలా నేరోగా ఉంది. కొంచెం స్లిప్ అయినా కానీ కిందకి వెళ్ళిపోతాం. అమ్మా, ఎక్కడ కూర్చుందామా? కూర్చుందాం అబ్బా. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము కాసేపు కూర్చొని మా ప్రయాణం అయితే మళ్ళీ రీస్టార్ట్ చేస్తామన్నమాట. అన్న స్టార్ట్ అవుద్దాం, ఇంకా స్టార్ట్ అవుద్దాం రేపటి కోసం మా ప్రయాణం మళ్ళీ మొదలు పెడుతున్నాం. చూద్దాం ఎలా ఉంటుందో. ఫ్రెండ్స్, మేమైతే ఆల్మోస్ట్ పైకి అయితే వస్తాము. ఇంకొక 1/2 కిలోమీటర్ వెళ్తే ఆ ప్లేస్కి అయితే చేరుకుంటాం అనమాట. ఈ పైకి వచ్చిన తర్వాత ఇక్కడైతే చదునుగా ఉంటుంది. అవును, వాలీబాల్, ఫుట్బాల్, క్రికెట్ అన్నీ ఆడొచ్చులో ఉంది ఇక్కడ. అది రేపటి కోసం మన ప్రయాణం ఇంకా ఆగలేదా? రేపటి కోసం కాస్త దూరం. ఏం విజువల్ ఉందబ్బా. కష్టపడి కొండెక్కిన కష్టం అంతా మర్చిపోయినబ్బా ఈ విజువల్ చూసి. అబ్బా సూపర్, బాగుంది కదా. కొండలు చాలా బాగుంటాయి. ఆ కొండల కంటే మన ముందర ఉండే ఈ కొండలు చూడండి ఇంకా అద్భుతంగా ఉంటాయి. ఏదో దేవుడు ఏదో
పేర్చినట్టుగా చోటు ఎంత సుందరంగా ఉన్నాయో, ఎంత అందంగా ఉన్నాయో. నాకంటే జానీ బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వ్యూని. అన్న మనం క్యాంపింగ్ పెట్టే ప్లేస్ దగ్గరికి అయితే వస్తాం అన్న. అబ్బా ఇదే ప్లేస్ అనమాట. ఏదో మాయిస్మతి సామ్రాజ్యంలోకి ఎంటర్ అయినట్టు. ఒక్క మాటలో చెప్పాలంటే అన్న ఈ వాతావరణం, ఈ కొండలు, ఈ అందం ఇదంతా నాకు కల్కి సినిమాలో కాంప్లెక్స్ లాగా అనిపిస్తుంది. అబ్బా కూర్చోండి. అబ్బా కూర్చోండి అన్న, కూర్చోండి. చాలా మంచి గాలి తగులుతుంటది. చూడండి మా ముందరైతే ఈ కొండలు, ఇవే మా ఊరు అవతర కొండలు అనమాట. మేము వీటిని అవతర కొండలు అని పిలుస్తాము. చాలా మంచిగా కనిపిస్తుంటాయి. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే మాత్రం ఇది ఇంకా చెప్పనక్కర్లేదు, ఇంకా వేరే ప్రపంచం అనమాట. ఇది నా భూతో నా భవిష్యత్తు సూపర్ అనమాట. చాలా బాగుంటాయి అన్న. ఇలాంటివి చూసే మన నాగశ్విన్ డిజైన్ చేసి ఉంటాడు కాంప్లెక్స్. చూడండి సూపర్ కూడా గాలి కానీ నిజంగా ఏసీలో కూడా ఎంత చల్లటి ఇది రాదు. తర్వాత ప్యూర్ ఆక్సిజన్ దొరుకుతుంది. ఆ వచ్చే గాలి తాలూకా స్మెల్ కూడా ఒక కమ్మటి ఇది వస్తుంది. మన సిటీస్లో ఏంటంటే వెహికల్స్ పొల్యూషన్, కార్బన్ డైఆక్సైడ్ ఇదంతా ఎక్కువైపోయి ఆ గాలి వాతావరణంలో ఆ స్మెల్ మనకి ఎందుకో మన బాడీ అడాప్ట్ చేసుకో తప్పదు కాబట్టి ఉంటుంది. ఇప్పుడు నాకు ఇలా ఉండిపోవాలనిపిస్తుంది ఎన్ని రోజులని ఇలా కూర్చొని. ఇలా ఇట్లాంటివి చూసి మన వాళ్ళు ఏమంటుంటారంటే కామెంట్స్ అయితే పెడతా ఉంటారు అన్న. అంటే ఇట్లా మీతోని రావాలి, అట్లా ఇట్లాంటి ఆక్సిజన్ని ఇట్లా ఒకసారి పీల్చాలని చెప్పి ప్రశాంతంగా ఉండే చోటికి. నేను ఏమనుకున్నానంటే నా ఆలోచన ఏంటంటే నాకు తెలిసి ఏదో ఇంటి పక్కన ఏదో ఎవరికి సహజంగా ఏజెన్సీ అంటే ఏదో ఒక చిన్న చిన్న కొండలు ఉంటాయి, ఏదో ఒక మెట్ట దగ్గరికి వెళ్ళి ఏదో ఒక చిన్న టెంట్ వేసి ఒక వీడియో తీస్తున్నారు అనుకొని నా ఒపీనియన్ ఉండేది. ఇప్పటికి వచ్చాక మీరు ఇంత ఎక్కి అందులోనే అంత లగేజ్, వాటర్ బాటిల్ కానీ, వంట సామాగ్రి కానీ, టెంట్లు ఇవన్నీ పట్టుకొని నేరోగా ఉన్న కొండల్ని సునాయాసంగా ఎక్కుతున్నారు. అది మీరు ఎంత దానికి అలవాటు పడి ఉండకపోతే అంత ఈజీ. నేను ఎక్కడానికి చాలా అంటే చాలా కష్టపడ్డాను. ఫ్రెండ్స్, ఈరోజు రాత్రి మేము ఉండడం కోసము టెంట్ అయితే పెట్టుకుంటున్నాము. అటుపక్క మీకు కనిపిస్తుండొచ్చు, అది పెద్ద టెంట్ అనమాట. అక్కడ ఒకటి పెట్టుకున్నాము, ఇది చిన్నది. కిందన మెత్తగా ఉండడం కోసము గడ్డి కూడా పేర్చుకున్నాం. చూసారు కదా కిందన పరిచయం. ఆ విధంగా బాగుంటుంది, మెత్తగా ఉంటుంది పడుకోవడానికి. మనకు మంచి కళలు వస్తాయి అన్నమాట. కళలు వస్తాయి. అవును, నిద్ర మంచి కళలు వస్తున్నాయి అంటే మాత్రం మంచిగా నిద్ర పట్టినట్టు. కరెక్టే. లోపల మాత్రం బాగుంది కదా, చాలా బాగుంది. ఓకే తమ్ముడు, అక్కడ ఎలా ఉంది తమ్ముడు? మెత్తగా ఉందా? ఓకే ఓకే, అక్కడ కూడా చాలా మంచిగా ఉందంట. ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు టెంట్ పెట్టుకున్నాము. రాత్రికి వంట కోసంనా చలిమంట కోసం కర్రలకి అయితే వెతకడానికి వచ్చాము. ఇప్పుడు కర్రలు అయితే వెతుకుందాం. ఇద్దరు లాగండి, బాహుబలులు ఇద్దరు. జాగ్రత్త జాగ్రత్త. అయిపోయింది గుచ్చుకోలేదు అట్లా అట్లా నీకేసలేదు. దానికైతే సాధించారు. వస్తుంది ఇది కూడా, సరిపోద్ది ఇది కూడా మనకు. అయ్యో సీమలు ఉన్నాయి. పాములు ఉన్నాయన్నట్టు చేసావు. ఖర్చేస్తే ఎలా ఉంటుంది తెలుసు కదా నీకు, చూపిస్తుందా? వద్దు, ఇగో కరిసింది ఇప్పుడే తీసాను ఒకటి. ఇదిగో బాగా మంట ఎక్కువ ఉంటుంది అనుకుంది కానీ ఈ లోపల నేను ఆపాను అనమాట. ఇదిగో చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ, చాలా భయంకరంగా కుడతాయి అన్న. ఇవి తిరుగుతున్నాయి. ఈ చీమలు అయితే ఉన్నాయి. ఇవి గండు చీమలు లెక్క అనమాట, చాలా గట్టిగా కుడతాయి ఇవి. మనకి ఈ కర్ర కూడా బాగుంది, బాగా తీసుకెళ్దాం. ఇది పనిచేస్తుందా మనకి? ఓకే, అది కూడా పనికొస్తుంది. రాదేమని అది పెద్దది ఉంది. ఫ్రెండ్స్, మేమైతే మాకు కావాల్సిన కర్రలన్నీ కూడా తీసుకున్నాం. ఇవైతే మనకు వంటకు కానీ ఈ చలిమంట కూడా సరిపోతాయి. ఇంకా చాలానే ఉన్నాయి, ముందు కూడా పెట్టుకున్నాం కదా. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇలా అడవిలో తిరిగేటప్పుడు? సూపర్. ఒక మంట పెట్టుకోవడానికి, ఒక వంట చేసుకోవడానికి మనమే స్వయంగా ఒక కట్టెలు కొట్టుకొని ఒక పొయ్యి తయారు చేసుకొని బాగుంది. మాకు సిటీల్లో గ్యాస్లు అలవాటు అయిపోయి ఆఖరికి కూరగాయలు కూడా ఆన్లైన్లో వచ్చేస్తాయి మాకు. మేమైతే ఇప్పటికీ ఇవే అన్న ఎండు కర్రలు వాడతాము ఇప్పటికీ. ఫ్రెండ్స్, ఇదిగో ఈరోజు అయితే ముందుగానే మంట అయితే వెలిగించుకున్నాము. మనకు వర్షం లేదు కనుక అంత ఇబ్బంది అయితే లేదు. వర్షం ఉంటేనే మనకు కర్రలు కూడా తడిచిపోయి ఉంటాయి కదా. ఫ్రెండ్స్, ఈ మంట వలన అడవికి అయితే ఇబ్బంది అయితే ఉండదు. మేమైతే అన్నింటినీ చూసుకొని మేమైతే దూరంగా అయితే పెట్టుకున్నాము. ఫ్రెండ్స్, ఈ క్యాంపింగ్లో నాటుకోడి అయితే తీసుకొచ్చిన స్పెషల్ అనమాట. మా గిరిజన ప్రాంతంలో ఎవరైనా చుట్టాలు వస్తే ట్రెడిషనల్గా ఫుడ్ అయితే చేసి పెడతారు మా వాళ్ళు. ఈరోజు బాబు అన్న వచ్చారు కనుక బాబు అన్నకి అయితే ఆ ట్రెడిషనల్ ఫుడ్ అయితే మేము చేసి పెడుతున్నాము. గాలి స్టార్ట్ అయిపోయింది రాజు ఇప్పుడు. ఈ నైట్ అయితే చాలా గట్టిగా ఉంటుందేం బా. ఇప్పటి వరకు గాలి అయితే లేదు, చూసావు కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ రోజు వంట కోసము ఇదిగో మేమైతే రాగి పిండిని అయితే కలుపుతున్నాం అనమాట. దీంతోనే రాగి పిట్టు అయితే తయారు చేయబోతున్నాము. బావగారు, ఇప్పుడైతే దీంట్లో వాటర్ అయితే పోస్తున్నాము. దీంట్లోనే బెల్లం అయితే కలుపుకున్నాం. మెత్తగా కలుపుకోవాలన్నమాట. మరినా మనం అంబలి కాచుకుంటాం కదా, అట్లా కూడా ఉండకూడదు.
కొద్దిగా పొడి పొడిగానే రావాలి, అప్పుడే బాగుంటుంది ఇది. మా గిరిజన ప్రాంతాల్లో ఎవరైనా వస్తే ఈ విధంగానే చేసి పెడతారనమాట. ఈ వంటకం అయితే ఉంటుంది. అందుకోసం అని చెప్పి అన్నగైతే ఈ వంటని అయితే చేస్తున్నాం. ఫ్రెండ్స్, మొత్తానికి పిండి అయితే ఈ విధంగా అయితే తయారైంది. ఈ యొక్క వంటకాన్ని చేసుకోవాలనుకుంటే ఇట్లాంటి పాత్ర అయితే అవసరం. ఇది కిందనైతే హోల్స్ అయితే ఉంటాయి అనమాట, చిన్న చిన్న విధిగా. ఎందుకంటే ఇది ఆవిరితో ఉడుకుతుంది కాబట్టి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి. చిన్నబాబు గారు అంతేనా? ఫ్రెండ్స్, కలిపి పెట్టుకున్న పిట్ట అయితే ఇది ఇక్కడైతే ఉంది పాత్రలో. ఇప్పుడైతే మరుగుతున్న నీటి పైన ఆవిరైతే పట్టిద్దాము. ఈ వంట అంతా కూడా ఆవిరితోనే అవుతుంది అనమాట. సో చాలా మంచి ఫుడ్ ఇది. చూడండి ఏ విధంగా వాటర్ అయితే బాయిల్ అదైతే హీట్ అయింది, బాయిల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీనిపైన ఇదైతే పెడదాం మనం. దీనికైతే చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఆ కూర అయితే ఉండదు. బాబు అన్నతోనే ట్రై చేపిద్దాం, ఎందుకంటే బాబు అన్న కూడా ట్రై చేస్తూ ఉంటాడంట, చాలా మంచిగా వండుతాడు. సరే ఇప్పుడైతే మనం అదైతే వండుతాను, వీళ్ళు తింటారా లేదన్నా తర్వాత చూద్దాం. బాగానే ఉంటుంది అన్న. మా కుండ అయితే జాగ్రత్త, మళ్ళీ మా కుండను మా చేతికి పెట్టాలి మీరు. నీ కొండకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు, కొంచెం సాల్ట్. సారీ ఓకే. ఉల్లిపాయలు అది బాగా మగ్గిపోవడం జరిగింది. సరే ఇప్పుడు లక్ష్మణ్ చికెన్ తీసుకొచ్చామ్మా, పోసేద్దాం అన్న. చికెన్ కొంచెం చూడండి, ఇదిగో మొత్తం చికెన్ ఇదంతా కూడా నాటు కూడా ఈ విధంగా అయితే తయారైంది. తమ్ముడు జాగ్రత్త, ఈరోజు ఏ విధంగా వస్తుందో చూద్దాం. మాకైతే నూరు ఊరుతుంది చూస్తుంటే. ఇదే ఎంత పొడవ పెట్టారు ఏదో ఇదైతే 5 నిమిషాల వరకు మూత అయితే పెట్టేద్దాం. రండి బాయ్, వంటకం చూద్దాం, ఉడికిందేమో. అవునా? చిన్నరు అట్లా కూర్చున్నట్టు అట్లా అని ఏడు బా, చూడండి ఒకసారి తీబా చూపిద్దాం. అవి వచ్చింది అనుకుంటున్నా నేనైతే. ఉడికొచ్చి ఉంటుంది, తయారైంది. అదేదో మధ్య నుండి ఏదో మొలకొచ్చింది గురు, విత్తనాలు వేసి. చూసారు కదా, ఈ విధంగా అయితే తయారవుతుంది. ఇంకా కాస్త ఉడకాల్సి అయితే ఉంది. పొగ మాత్రం చంపేస్తుంది కిందన. ఈ కర్రలు సరిగ్గా మండట్లేదు. దానికి కారణం ఏంటంటే ఈ కర్రలు గత 2-3 రోజుల నుంచి వర్షానికి తడిసిపోవడం వల్ల ఇట్లా తయారైపోయి ఉంటాయి అనుకుంటున్నాను నేనైతే. ఫ్రెండ్స్, ఇదిగో మా టెంట్స్ అయితే వెనకాల ఉన్నాయన్నమాట. మా కర్రీలక్ష్మి ఇది, నిన్ను ఉంటుంది. అది అక్కడ పడుకున్నారు ఇద్దరు కూడా. కాదు గురు, ఇదేవారు మరి. ఇక్కడ ఉందన్నమాట మా కర్రీలక్ష్మి అయితే. మా జానిగడ్ అయితే అక్కడ ఉన్నాడు, టెంట్ లో పడుకుని ఉన్నాడు బయట. మనం ఉన్న ఈ కొండ నుంచి ఆ ఊర్లు అయితే ఈ విధంగా అయితే కనిపిస్తుంటాయి. కిందనైతే కొన్ని ఊర్లు అయితే ఉన్నాయన్నమాట. చూసారు కదా, ఆ లైట్స్ అయితే మీకు కనిపిస్తుంటాయి. ఆ లైట్స్ కనిపించినవన్నీ కూడా ఊర్లే. ఇది చుట్టూరంతా కూడా ఊర్లే కనిపిస్తుంటాయి. ఇక్కడ నుంచి తాటిపూడి కూడా కనిపిస్తుంది కదా, ఉదయం లైట్లు లైట్ గా కనిపిస్తున్నాయి. రాజు కనిపిస్తున్నాయి అంటే నాకైతే కనిపించట్లేదు. నీవు అడ్డుకున్నావు, గణేష్ అడ్డుకున్నాడు. ఇది చూసారు కదా, ఈ కొండంతా కూడా ఈ విధంగా అయితే ఉంది. పైన చంద్రుడు కూడా ఈరోజు రాలేదు. పిలుద్దాం కాసేపు ఉండి. చిన్నరబాదిగా చూడండి, ఇక్కడ కూర్చున్నాడు అమాయకంగా. ఏడు బాబు గారు ఎప్పుడు ఇట్లా స్మైల్ ఇచ్చి మీరు ఇట్లా దీనంగా కూర్చోడానికి రీజన్ ఏంటి చెప్పండి. అక్క ఏమైనా అనిందా? అవునా? ఉడుకుతుంది లేదు ఉడికేటానికి. మనం ఎంత ఇదైనా సరే అది మాత్రం ఆ టైంకి ఉడుకుతుంది. మన కూర అయితే రెడీ అయిపోయింది. చివరిగా అయితే మేము కొత్తిమీర తర్వాత పుదీనా అయితే దీంట్లోనే కలుపుతున్నాము. కలిపేసి మనం దింపేసుకోవడం కదన్న, అంతే. మంచిగా వాసన అయితే కొడుతుందన్న. మరి టేస్ట్ ఏ విధంగా ఉందో చూడాలి. ఇప్పుడైతే మనము భోజనం అయితే స్టార్ట్ చేద్దాము. ఇప్పటి వరకు వంటలన్నీ కూడా పూర్తయ్యాయి కాబట్టి. బావగారు వడ్డించండి బా. పెద్ద మనిషి నేను కదా, నాకు ముందు ఏంటి. ఫస్ట్ అట్లాంటి వస్తుంటే పోతుంటే కామన్ బ్రో, అలా చూసుకుని పోవాలా. నాకెందుకు ఇవ్వరని చూస్తున్నాను. చాలు బా చాలు, అట్లా అంటే ఇచ్చిరా. ఆ కుంభకరుడికి వేసిరా. నీకంటే నాకే ఇచ్చారా ఏంటి బా, సరిపోదు అడిగి. చికెన్ ఇవ్వండి అలాగండి. ఇవ్వండి అడిగి ఇవ్వండి. హట్ అవుతుంది మరి అవ్వడం తర్వాత ఆకలి. అక్కడ ముందు లేదు, సీనియర్ సిటిజన్స్ ముందు కాదురా, వయసు రీత్యా నీకు ముందు పెట్టారు. ఇప్పుడు దాని గురించి నువ్వు నేను మాట్లాడుకోవాలి. ఏంటి బా ఇది ఇట్లా పెట్టారు? చికెన్లో కారం ఎక్కువైనట్టున్నా. లేదు, మాకైతే కారం ఏమి అనిపించలేదు, బాగానే అనిపిస్తుంది. నేను ఎలా తిన్నా ఫస్ట్ టైం ఈ కాంబినేషన్. అవునా? అసలు ఈ ఫుడ్ తినడమే ఫస్ట్ టైం. ఈ ఫుడ్కి అయితే రెండు ఈ విధంగా కలిపి తినాలన్నమాట, బాగుంటుంది. ఈ విధంగా కలిపి చిన్న ముక్క అయితే పెట్టుకోవాలి మధ్యలో. చాలా బాగుంటుంది. ఇలా కలిపి మధ్యలో ముక్క పెట్టారా? మధ్యలో ముక్క పెట్టారు. ఇప్పుడు నోట్లో పెట్టుకోండి.
అలా ఉండండి అని తినకండి. బాగుంది నిజంగా, వంట అయితే చాలా బాగుంది. ఇది యాక్చువల్గా మీ అతిథులకి ఎవరైనా ఇంటికి వస్తే వాళ్ళకి వంట చేసి పెడుతూ ఉంటారా? ఇదే వంట చేసి పెడతామన్నా. ఫస్ట్ వచ్చినప్పుడు ఫస్ట్ రోజు ఇదే పెడతారు. ఎలా ఉందంటే వచ్చిన వాళ్ళకి నోరు తీపి చేసినట్టు ఉంది, వాళ్ళకి కడుపు నిండా మంచి మసాలాలతో భోజనం పెట్టినట్టు ఉంది. అవునా? మీకైతే నచ్చింది కదా? చాలా బాగుంది. రాబోయే కొంతమంది మన సబ్స్క్రైబర్స్ మీరు ఏం చెప్తారు? వంట నేర్చుకుని వస్తే బెటర్ అని. ఎందుకంటే వంట చేస్తున్నాను. ఫస్ట్ వంట నేర్చుకుని రండి. రెండోది ఇక్కడ వచ్చి ఇలా ఉండటం, అక్కడ మనం కూర్చొని మొబైల్స్లో వీడియో చూస్తున్నంత ఈజీ అయితే కాదు. దీని వెనకాల చాలా కష్టం ఉంది. వాళ్ళు పడుతున్న కష్టం నేను లైవ్లో చూశాను. కొండలు ఎక్కడం కానీ, కర్రలు సేకరించడం కానీ, ఇవన్నీ కూడా చాలా కష్టతరమైన పనులు. మనలాంటి సబ్స్క్రైబర్లందరికీ మంచి ఆహ్లాదకరమైన ఒక విజువల్ ట్రీట్ని అందించడానికి కోసం పడే కష్టం తప్పితే నేను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఉన్నాను. రెండో సెకండరీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో తెలుసుకోగలిగాను. ఇదిరా నీకోసం ముక్క, ఓకేనా? ఇది కరిలక్ష్మి తింటుంది, ఇప్పుడు జెట్ స్పీడ్లో తింటుంది. అది మామూలు కాదు. ఫ్రెండ్స్, మేము భోజనం చేసిన తర్వాత ఇక్కడైతే మేము చలిమంట అయితే పెట్టుకున్నాము. ఇక్కడైతే కూర్చున్నాము. మనం కొండపైన ఎత్తులో ఉన్నాం కాబట్టి ఆ చలి అనేది తగులుతుంది కదన్నా. అవును. సో చల్లగా అయితే ఉంది వాతావరణం అంతా కూడా. ఇక్కడైతే మేము కాసేపు ఉండి వెళ్ళి పడుకుని పోతాము. ప్రజెంట్ అయితే 10:30 అవుతుంది. మనము 11:30 చేసి పడుకుందాం అన్న. ఓకే, మీకు ఓకే కదా? ఓకే, నాకైతే ప్రాబ్లం. నాకు ఇక్కడ ఉన్న ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తున్నాను నేనైతే. లేదు తెల్లవార్లు కూర్చుందామని నేను కూర్చోడానికి నేను రెడీ. సో మీకు ఏ విధంగా అనిపిస్తుంది అన్న? అంటే ఇప్పటి వరకు మీరు సిటీలలో ఉంటారు, పట్టణ వాతావరణానికి మీరు అలవాటు పడి ఉంటారు కాబట్టి ఇక్కడ వచ్చి మాతో ఇట్లా క్యాంపింగ్లో, ఇట్లా కొండ ప్రాంతంలో భోజనం చేయడం, అట్లానే ఇట్లా చలిమంట కాచుకోవడం, ఇక్కడ ఉన్న వాతావరణం అంతా మీకు ఏ విధంగా అనిపించింది అంతా కూడా? నేనైతే మాటలతో చెప్పలేను. మార్నింగ్ నేను ఇక్కడికి రాగానే ఒకే ఒక మాట అన్నాను. ఆ వచ్చే గాలి స్మెల్ని కూడా నేను ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నాను. అంత కమ్మటి ప్యూర్ ఆక్సిజన్ నేను అనుభవించగలుగుతున్నాను అని చెప్పాను. అది అప్పటితో మొదలు పెట్టుకొని కొండ ఎక్కడం, ట్రెక్కింగ్ చేయడం, మనమే పొలాలను సేకరించడం, మన వంట మనం చేసుకోవడం, అది ఎలా ఉన్నా కొంచెం అటు ఇటుగా ఉన్నా సరే అరమరికలు లేకుండా కలుపుకొని అందరం ఏకంగా కూర్చొని ఒక పక్కన కూర్చొని తినడం, ఇలాగ కూర్చొని పక్కన మాట్లాడుకోవడం, ఇదంతా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మళ్ళీ మార్నింగ్ చెప్పుకున్నట్టు కల్కిలో కాంప్లెక్స్ ఉన్నట్టు ఇది ఒక కొత్త ప్రపంచంలోకి వచ్చినట్టు అయిపోయింది నాకైతే. ఇప్పుడు చూసినా 24 అవర్స్లో ఇంచుమించు ఒక 15-20 అవర్స్ ఇంక మొబైల్స్లోనే వస్తున్నాం, మిగతాది పడుకోవడానికి. కనీసం ఇంట్లో వాళ్ళతో మనస్ఫూర్తిగా మాట్లాడడానికి కూడా టైం లేని ఇలాంటి సందర్భంలో మనకి సిగ్నల్స్ కూడా సరిగా అందలేని ఈ ప్లేస్లో వచ్చి మనం వచ్చి మన ఫీలింగ్స్ని కానీ మన దీన్ని కానీ మనం మాట్లాడుకుంటూ ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ జోకులు వేసుకుంటూ వంటలు వండుకొని తిని, అందులోనే మనలో ఈ కరిలక్ష్మి జాని ఇద్దరు కూడా ఏకమైపోయారు. మనలా కలిసిపోయి ఇలా ఉండడం చాలా చాలా అంటే ఇంకా నేను వర్ణాతీతం అన్నమాట, మాటలతో చెప్పలేను. చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. ఇది వన్స్ ఇన్ ఏ లైఫ్లో ఫస్ట్ టైం ఒకసారి వస్తుంది ఇలాంటి అనుభూతి. మాలాంటి సిటీల్లో ఉండి సిటీ కల్చర్కి అలవాటు పడిపోయి, ఆ పొల్యూషన్కి అలవాటు పడిపోయి ఇలాంటి వాతావరణంలోకి రావాలని ఎంతో ఆశగా ఉంటాం. కానీ మీలాంటి అడవి పుత్రులకి మీకున్నటువంటి అదృష్టం మాకు ఉండదు, కానీ అది వాస్తవం. కానీ ఒక్కరోజు నాకు ఈ అవకాశం దొరికింది, ఇది నేను అదృష్టం అనమాట. మాకు కూడా చాలా కొత్తగా అనిపించింది అండ్ చాలా మంచిగా అనిపించింది. ఎందుకంటే మేమే ఇట్లా ఎప్పుడు వీడియోస్లో కనిపించడం కాదు, మన సబ్స్క్రైబర్ని కూడా ఒకరిని తీసుకొచ్చి మేము ఇట్లా చేసే పనులన్నీ కూడా చూపిస్తూ అట్లానే వాళ్ళు కూడా చేస్తూ చాలా మంచిగా ఉంటుందని మేము కూడా అనుకున్నాం. మొత్తానికి మీరు వచ్చారు, మాకు చాలా హ్యాపీగా ఉంది. సంతోషం. నిజంగా నేను వచ్చినందుకు మీరు హ్యాపీగా ఫీల్ అయితే సంతోషం. కానీ ఇంతకీ నాకు తెలుసుకోవాలనుకుంటుంది అంటే అసలు రాజు రాజు ఎక్కడ చదువుకున్నాడు, ఇంత ఈ ఛానల్ మొత్తానికి ఇంత వీడియోస్ అన్నిటికీ ఒక ఏంటంటే ఒక ఫన్ అనమాట, ఫన్ ఎలిమెంట్ అంత ఆనందంగా మనకు అందిస్తున్న రాజు అసలు ఎక్కడ చదువుకున్నాడు, ఏంటి తన చరిత్ర ఏంటి తెలుసుకోవాలి. చిన్న చిట్ చాట్ లాంటిది అనమాట. చెప్పు రాజు. నాదంటే విద్యాభ్యాసం అంటే ఏదో పెద్దది కాదన్నా, ఇంటర్ పూర్తయిపోయింది.
డిగ్రీ డ్రాప్ అవుట్ అనమాట. దగ్గరలోనే 5th వరకు చదువుకున్నాను, లక్ష్మీపురం మాది, ఎంపీపీ స్కూల్లో. తర్వాత అక్కడి నుంచి బావ చిలకలగడ్డ చదువుకున్నాడు, అక్కడికి 7th వరకు చదువుకున్నాను నేను. ఇక్కడ నుంచి 5th అయిన తర్వాత 6th 7th అక్కడ చదివిన తర్వాత 7thలో మధ్యలో మానేసి వైజాగ్. మా టీంలోని స్కూల్స్ కాలేజెస్ మారిన మహానుభావుడు ఈడికి మించిన వాళ్ళు లేరు. ఆ ఘనత నాకున్నాను, ఆ ఘనత అంతా నాది. అయితే వైజాగ్ ఇదైన తర్వాత ఇక్కడెక్కడ జాయిన్ అవుదామంటే అవ్వలేదు. ఇంట్లో చిన్న ప్రాబ్లం వచ్చి వైజాగ్ అనాథాశ్రమం అనమాట అది. వెరీ గుడ్. ఏంటంటే కిడ్స్ హోమ్ అనేసి ఒకటి ఉంది, 10th వరకు అక్కడ చదువుకున్నాను. ఓకే. ఇంటర్ మొత్తం ఇక్కడ అనంతగిరిలోనే అయిపోయింది అది. మీరు చెప్పండి అన్న మీ గురించి. నా గురించి ఏముందబ్బా, నా విద్యా అభ్యాసం అంతా తునిలో ఒక ఆర్ఫనేజ్ ఒకటి ఉండింది. అది కూడా నాసా అని చెప్పేసి ఒక క్రిస్టియన్ ఆర్ఫనేజ్ అనమాట. నాకు ఊహ తెలియకముందే ఇంచుమించుగా చాలా చిన్న వయసులోనే మా మదర్ ఫాదర్ కూడా ఇద్దరు కలిసి నన్ను ఆర్ఫనేజ్లో జాయిన్ చేయడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంత దయనీయంగా ఉండేది. ఇద్దరు, మా మదరు ఫాదర్ ఇద్దరు కూడా హ్యాండిక్యాప్టెడ్. నన్ను పోషించలేని పరిస్థితి నుంచి నన్ను చదివించలేని పరిస్థితులకు ఉండడం వల్ల కనీసం ఏదో ఒక ఆర్ఫనేజ్లో ఉంటే వాళ్ళు చదివిస్తారు కదా అని ఆశతో నన్ను ఆర్ఫనేజ్లో జాయిన్ చేయడం జరిగింది. కొడుకుని పోషించలేని స్థితిలో నుండి ఒక ఆర్ఫనేజ్లో 15 సంవత్సరాలు నేను అక్కడ చదువుకొని ఉన్నాను. ఆ ఆర్గనైజేషన్ లేకపోతే నా భవిష్యత్తుకి పునాదే ఉండదు. తర్వాత నేను వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ ఇంతకుముందు తునిలో ఉండేవారు. ఇంతకుముందు అప్పటి వరకు తునిలో ఉంది. తర్వాత నేను వేరే ప్రతికూల పరిస్థితుల వల్ల వైజాగ్ రావడం జరిగింది. వైజాగ్ వచ్చిన కొత్తలో కూడా చాలా ప్రతికూలమైన పరిస్థితులు. సాక్షిలో పేపర్ ప్రమోటర్గా చేసేవాడిని ఫస్ట్. అంటే నెలకు ఒక 5,000 6,000 శాలరీ ఇచ్చేవారు అంతే. అలాంటి పేపర్ ప్రమోట్గా చేస్తూ నా జీవనం సాగించేవాడిని. సాక్షి నుంచి డైరెక్ట్గా చిన్న స్టూడియో పెట్టుకోవడం, చిన్న కెమెరా కొనుక్కోవడం, ఫోటో స్టూడియో పెట్టుకోవడం, చిన్న కెమెరా కొనుక్కొని అలా పెళ్ళిళ్ళకి వాటికి వీడియోస్ ఫొటోస్ తీయడానికి వెళ్ళేవాడిని. తర్వాత ఒక డ్రోన్ చెన్నై వెళ్ళడం జరిగింది. ఒక డ్రోన్ టెక్నాలజీ గురించి నేర్చుకొని ఆ డ్రోన్ గురించి ఎస్టాబ్లిష్ అయ్యి ప్రజెంట్ డ్రోన్స్ అనేది రిపేర్ చేయడం, దానిలో మనం నిష్ణాతులమై ఉన్నాం. ఎటువంటి డ్రోన్ అయినా మనం రిపేర్ చేయగలిగే స్థితి. ఒకప్పుడు మనం ఎవరో తెలియదు, ఎక్కడో మారుమూలన ప్రాంతంలో ఉన్న ఒక ఆర్ఫనేజ్లో నుంచి ఇప్పుడు వైజాగ్లో నేను ఇంచుమించుగా నేను అంటూ తెలియని ఏ ఫోటోగ్రాఫర్కి నీళ్ళంటూ తెలియని ఫోటోగ్రాఫర్ ఉండరు. అంటే ఇది వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అనమాట. మనలో ఎప్పుడైతే బలమైన పట్టుదల ఉంటుందో ఆ పట్టుదల ఉన్నప్పుడు ఒకటే ఆ నిరాశ నాలో ఉండిపోయింది. అంటే ఊర్లోని ఇందాక తను చెప్పాడు లక్ష్మీపురం అని, మా ఊరి పేరు కూడా లక్ష్మీపురమే. తుని నుంచి ఇంచుమించుగా ఒక 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఊర్లో మాది మీ క్యాంపెయినింగ్లో వేసుకుంటారు చూడు చిన్న గుడిసె, అలాంటి పూరి గుడిసె ఉంటుంది మా అమ్మ నాన్నకి. చిన్న స్థలంలో పూరి గుడిసె ఉండేది. అంటే ఒక 5 సెంట్ల స్థలం గవర్నమెంట్ ఇచ్చిన స్థలంలో. అంటే ఊరు మొత్తానికి మాదే ఒక దయనీయమైన ఒక గుడిసె. అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకు ఒకటే బాధ ఉండేది. నేనేమో స్ట్రగ్లింగ్లో ఉండేవాడిని ఇక్కడ, పేపర్లు వేసుకుంటూ ఇచ్చేసుకుంటూ. తల్లిదండ్రులు చూడడానికి వెళ్ళినప్పుడేమో వాళ్ళదేమో ఒక దయనీయమైన పరిస్థితి. నాలో ఒకటే టార్గెట్ ఉంటుంది, వీళ్ళ పరిస్థితి నుంచి మేకోవర్ చేయాలి, పరిస్థితి నుంచి బయటికి 100% తీసుకుని రావాలి. ఊర్లో ఎవరైతే మా తల్లి తండ్రిని హీనంగా చూస్తున్నారో, అవహేళన చేస్తున్నారో, ఆ పరిస్థితి నుంచి 100% నేను మార్చగలగాలి. దానికి నేను ఏం చేయాలని చెప్పి రాత్రి పగలు కష్టం అదొకటే నాకు మంత్ర. కష్టపడుతున్నాను. ఈరోజు నాకున్న 5 సెంట్ల స్థలంలో 4 సెంట్లు స్లాబ్ వేసి ఒక డూప్లెక్స్ ఇల్లుని కట్టాను. అది నా తల్లిదండ్రులకి ఒక పందుల పాకలాగా ఉన్న పాకలో నుంచి ఒక డూప్లెక్స్ ఇల్లు అదే స్థలంలో నేను కట్టిపెట్టాను. అంటే నాకు ఇప్పటికీ కూడా నాకు గర్వంగా ఉంటుంది అనమాట. నా తల్లికి నా తండ్రికి నేను అంతకన్నా ఏం చేయగలుగుతాను. అదొక సెన్స్ ఏంటంటే మన డ్రోన్ ఒకసారి పడిపోయినప్పుడు మనం చాలా కష్టపడి ఆ డ్రోన్ అయితే తీసాం కదా. తీసిన తర్వాతనేమో మాకు ఎవరిని కాంటాక్ట్ చేయాలనేది మాకు తెలియలేదు. తర్వాతనేమో కొంతమంది ఫ్రెండ్స్ అయితే మీరే మాకు కామెంట్స్లోని నెంబర్ ఇవ్వడం, తర్వాతనేమో ఇన్స్టాగ్రామ్లో కూడా మాకు పర్సనల్గా మాకు అన్న వాళ్ళ నెంబర్ ఇవ్వడం జరిగింది. అన్నతో పాటుగానే చాలామందికి మేమైతే కాంటాక్ట్ అయ్యాము. కాంటాక్ట్ అయిన తర్వాత మన వాళ్ళు అయితే తీసుకురమ్మన్నారు. తర్వాతనేమో కొంతమంది ఏమో చాలా డబ్బులు అయితే ఇంత అవుతాయి అంత అవుతాయి అని చెప్పారు. కానీ చివరికి అన్న దగ్గర ఇట్లా
డ్రోన్ ఇట్లా మంచిగా చేస్తారని చెప్పి విన్న తర్వాత అన్న కాంటాక్ట్ అయ్యి వెళ్ళామన్నమాట. అక్కడ డ్రోన్ తీసుకున్న ఒక పావు గంటలోనే, ఒక 15 నిమిషాల్లోనే అన్న డ్రోన్ అంతా కూడా మాకు చేసి పెట్టారు. అది కూడా ఒక దగ్గర ఒక అన్నదమ్ముల్లా ఎలా ఉంటారో అట్లానే మంచిగా మాట్లాడి ఆ డ్రోన్ అంతా కూడా చేసి ఇచ్చారు. చేసి ఇచ్చిన తర్వాత మేము అన్నకు అడిగామన్నా ఎంత అన్న చెప్పండి అన్నప్పుడు, మీరు నమ్మరు, ఒక్క రూపాయి కూడా మా దగ్గర తీసుకోలేదన్నమాట అన్న. సో మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తే డ్రోన్ గురించి ఏదైనా సంబంధించి వస్తే ఒకసారి తీసుకెళ్ళండి. అన్నయ్యకు ఉన్నటువంటి ఆ నైపుణ్యం నిజంగా ఎవరు కూడా ఇప్పటి వరకు ప్రమోషన్ కూడా ఎవరికి ఇవ్వలేదు కదన్న, మీరు అసలు చేయలేదు. అసలు అన్నకైతే చాలా మంచి టాలెంట్ ఉంది, అలానే మంచిగా పనితనం అయితే ఉంది. మీరు నమ్మరు, మీ దగ్గర ఎటువంటి డబ్బులు కూడా అంత పెద్దగా ఆశించరు, అంత మంచిగా చేసి పెడతారు. ఒకసారి చేసి పెట్టారంటే అది మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లం అయితే రాదు. ఒకళ్ళు వచ్చిందంటే మాత్రం మళ్ళీ అన్నీ చేసి పెడతారనమాట. మేమేదో అన్నయ్య ఇక్కడ వచ్చాడు కాబట్టి ఏదో అతని గురించి మేము చెప్పడం కాదు, మేము పర్సనల్గా అన్న షాప్లో వెళ్ళిన తర్వాత మేము అదంతా చూసి చెప్తున్నాము. అన్నకున్నటువంటి పనితనమే కాదు, తన యొక్క వ్యక్తిత్వం కూడా చాలా చాలా మంచిదన్నమాట. చాలా మంచిగా మాట్లాడతారు, వచ్చిన ప్రతి కస్టమర్తో కూడా చాలా మంచిగా మెలుగుతారనమాట. సో మాకేదో తెలిసిన వాళ్ళు కాబట్టి ఇట్లా చేసి పెట్టారని కాదు, మీతో కూడా అట్లనే మెలుగుతారు, అట్లనే మీకు కూడా చేసి పెడతారు. నేనైతే అది నమ్ముతున్నాను అన్న అట్లాంటి వ్యక్తులు కాబట్టి. సో అందుకోసం అని చెప్పి మీరు ఎవరైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మాత్రం డ్రోన్కి సంబంధించి ఒకసారి వెళ్ళండి, వెళ్ళిన తర్వాత సర్వీస్ అదంతా కూడా చూడండి, మీకు నచ్చితేనే మాకు కామెంట్ చేయండి, అట్లానే అన్న గురించి మాకు కూడా తెలియజేయండి, మీకు ఏ విధంగా చేసి పెట్టరు అనేది మర్చిపోవద్దు. అలా అని మన రాము వాళ్ళకి ఫ్రీగా నేను ఏం చేసేవాలేదు, నేను డబ్బులు తీసుకొనే చేశాను. కాకపోతే నేను పెరిగిన వాతావరణం దీన్ని బట్టి మరీ కమర్షియల్గా నేను వెళ్ళనండి. అంటే నేను చేసే పనిలోనే నేను ₹1 తింటూనే మీకు ఎంతవరకు బెనిఫిట్ చేయగలుగుతానో అది ఆలోచిస్తాను. మనోళ్ళు ఈ వీడియో చూస్తే ఏదో ప్రమోషన్ అనుకుంటారన్న. ఫ్రెండ్స్ ఇదైతే ప్రమోషన్ అయితే కాదు, మేమైతే మనస్ఫూర్తిగానే చెప్తున్నాము. ఇదైతే ఎటువంటి ప్రమోషన్ వీడియో అయితే కాదు. నేనైతే అన్న గురించి నేను ఏదో గొప్పగా అయితే నేను చెప్పట్లేదు, ఉన్న వాస్తవాన్ని అయితే చెప్తున్నాను. నాకైతే మాటలేవు. నా అంటే మనము ఏది ఇస్తే తిరిగి మనకు అదే వస్తుంది. నేను వాళ్ళు నాకు ప్రేమ ఇచ్చారు, నేను వాళ్ళకి ప్రేమనిచ్చాను. తిరిగి ఈరోజు నాకు ఎంత ప్రేమగా ఈరోజు నాకు వచ్చింది. ఆ రోజు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఆ రోజు నేను చేసి ఇవ్వాలి అని అనుకున్నాను. నిజంగా వితౌట్ నాకు ఏమీ ఆశించకుండా, ఈరోజు ఏమి ఆశించకుండా ఇంత పెద్ద అవకాశం నాకు దొరికింది. అంతే, మీకైనా అంతే. మీరు ఇవ్వండి, మీరు 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 ఏది ఇస్తే తిరిగి అదే వస్తుందని చెప్తాను. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మేము సుమారుగా ఒక 1:30 వరకు అయితే ఈ చలిమంట దగ్గర అయితే మేము కూర్చున్నాము. ఇప్పుడు టైం వచ్చేమో 11:16, అంటే 11:15 అవుతుంది అనమాట. ఇప్పుడైతే పడుకుని పోదాం, ఎందుకంటే ఉదయం నుంచి ఈ కొండ ఎక్కడం, తర్వాత ఈ పండ్లు ఇదంతా పడిపోయి దాంట్లో పడిపోయి బాగా టైర్డ్ అయిపోయామన్నమాట, బాగా నీరసించిపోయాం. ఇప్పుడైతే వెళ్ళి మనం విశ్రాంతి అయితే తీసుకుందాం. లోపలికి అయితే మనం వెళ్ళిపోదాం, టెంట్ లోపలికి. అన్న వెళ్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, మేమైతే పడుకుని పోతున్నాము. ఇదిగో అన్న నేను ఇక్కడైతే పడుకున్నాం. మన రాజులేమో ఆ టెంట్కి అయితే పడుకుంటారు. ఉక్కబోస్తుంది కదన్న, ఇది కప్పుకుంటే లైట్గా ఇట్లా పెట్టుందాం, తర్వాత మనం మొత్తం కవర్ చేద్దాం కూల్ అయ్యే వరకు అలా పెట్టుకుని తర్వాత. సో ఇదనమాట. ఇప్పుడైతే రాజుల దగ్గర వెళ్ళండి, ఒకసారి ఎలా పడుకుంటున్నారో మీకు చూపిస్తారు. ఓకే ఓకే ఫ్రెండ్స్, మేము క్యాంపింగ్ పెట్టుకున్నాం కదా, ఈ ప్లేస్లో అయితే ఈ రాత్రి గాలి అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తుండొచ్చు చెట్లు, ఈ యొక్క ఈత కొమ్మలు ఏ విధంగా కదులుతున్నాయో. మా టెంట్లు అన్నీ కూడా ఉంటాయో ఈ రాత్రికి ఉండవో ఇంకా తెలియట్లేదు. చాలా విపరీతమైన గాలి అనమాట. టెంట్లు మొత్తం ఇటు ఊగుతున్నాయి, మొత్తంగా అక్కడ ఉన్న రిమ్ములు లాంటివి మొత్తం ఇరిగిపోతాయి మనిషి డౌట్ వేస్తుంది. చూద్దాం తెల్లారిసరికి ఏ విధంగా ఉంటుందో మీకు అంతా కూడా చూపిస్తాం. అప్పుడు ఈ రాత్రి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఈరోజు రాత్రి ఏమైనా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే మీకు చూపిస్తాం అదంతా కూడాను. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా చూసారు కదా వీడియో, ఏ విధంగా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి. సరేనా? బాయ్, గుడ్ నైట్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేము ఉండే ఈ కొండ ప్రాంతంలోనే తెల్లారింది. ఇప్పుడైతే టైం వచ్చి 5:54 అయితే అవుతుంది. గత రాత్రి మాత్రం మా లైఫ్లోనే ఎప్పుడు మర్చిపోలేము, ఇంత భయంకరమైన రాత్రి అనమాట. ఇక్కడ పడుకున్నామో లేదో వెంటనే గాలి అనేది స్టార్ట్ అయిపోయింది. వామ్మో, ఏంట్రా రాజు ఆ గాలి ఏంట్రా? నాకైతే నైట్ ఇంకా టెంట్ ఉంటుంది అనుకోలేదు. ఇంకా తర్వాత వర్షం పడిందా, ఏమైనా ఉరుములు మెరుపులు వస్తాయేమో, ఏమైనా పిడుగులు పడతాయేమో, అదొక భయం. ఒక
ఎంత గాలి ఉందో దానికి మించి మళ్ళీ చినుకులు పడడం స్టార్ట్ అయింది. అవును, నాకు 3:30 వరకు అసలు నిద్ర లేదు రాజు. అబ్బా, నా జీవితంలోనైతే మొదటిసారి ఇట్లాంటి రాత్రి ఉంటుంది అనుకోలేదు. నిజంగా అంత భయంకరంగా లేదు, అంత భయంకరంగా గడిచిందిరా నాయన. బాబు ఎప్పుడు తెల్లారొద్దు అనుకుని టైం చూసేవాడిని నేనైతే. అన్న మీరు చెప్పండి, రాత్రి ఎలా గడిచింది, మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకో. రాత్రి మాత్రం ఒక కాలరాత్రిలాగే గడిచింది. అంటే చివరి రాత్రిలా ఇదే నాకు చివరి రాత్రి ఏమో అనుకున్నాను. నిజానికి ఏంటి విపరీతమైన గాళ్ళు, వీధుడి గాళ్ళు, దానితోటి వర్షం, భయంకరమైన సౌండ్లు, ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. టెంట్ అది వేసుకున్నది ఎగిరిపోతే ఇంత కొండల మీద ఇంత పైకి వచ్చేసి ఏం చేయాలి, ఈ రాత్రి నాకు తెల్లవారుతుందా లేదన్న డౌట్ కూడా వచ్చింది నాకు. నేనైతే ప్రతిసారి ఇట్లా వాచ్ చూసుకునేవాడిని, ఎప్పుడు తెల్లారిద్దిరా బాబు, ఈరోజు ఏమైనా తెల్లారే అవకాశాలు ఉన్నాయి లేదా అనుకొని చెప్పి. ఏ క్యాంపీలో కూడా ధైర్యంగా ఉంటాం, కానీ ఈ క్యాంపీలో మాత్రం భయపడ్డాం. ఫ్రెండ్స్, ఇప్పుడు 7:15 అయితే అవుతుంది. 7:15 ప్రాంతంలోని ఈ కొండపై నుంచి మేమైతే ఇంటికి అయితే బయలుదేరామన్నమాట. ఇప్పటి వరకు మేము సన్ కోసం వెయిట్ చేసాము, కానీ సన్ అయితే బయటికి అయితే రావట్లేదు ఈ మబ్బుగా ఉన్నటువంటి వాతావరణం వల్ల. ఇక్కడ గాలి కూడా చాలా విపరీతంగా ఉంది. చూసారు కదా, ఈరోజు అయితే అన్నతోని క్యాంపింగ్, అంటే మన సబ్స్క్రైబర్తోని ఒక క్యాంపింగ్ అయితే ఈ విధంగా అయితే సాగింది. మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అట్లానే రేపొద్దున రాబోయే వీడియోస్లలో కూడా మన కొంతమంది సబ్స్క్రైబర్స్ని తీసుకొని ఈ క్యాంపింగ్ వీడియోస్ అయితే కొన్ని అయితే చేద్దామని ఆలోచన అయితే ఉంది. దాని గురించి కూడా మీకు తెలియజేస్తాము త్వరలోనే. మీకైతే డ్రోన్ వీడియోస్ కూడా పెడదాం అనుకున్నాం. అన్న అయితే అదంతా కూడా మంచిగా చేసి తీసుకొచ్చాడు. కాకుంటే ఇక్కడ చూస్తున్న ఈ గాలికి ఇంకా ప్రయత్నం అయితే చేయదలుచుకోలేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఇట్లానే జరిగింది. ఇట్లాంటి గాలి ఉన్న టైంలోనే మేము అది పైగా అయితే ఎగిరేసాం. అది చూస్తేనేమో కిందన ఇది అయిపోయింది అనమాట, నేలకు వచ్చి పడిపోయింది. అందుకే ఆ సాహసం అయితే మేము చేయదలుచుకోలేదు. వీలైతే నెక్స్ట్ క్యాంపింగ్లో కానీ ఏదైనా వీడియోలో అయితే మీకు కొన్ని చూపిస్తాము. రేపొద్దున మళ్ళీ ఈ ప్లేస్లో మనం క్యాంపింగ్ చేసినప్పుడు మళ్ళీ మీకు అందంగా చూపించగలుగుతాం అనమాట. ఈసారికి అయితే డ్రోన్ వీడియోస్ అయితే మీ ముందుకైతే తీసుకురాలేకపోతున్నాము. సరే, ఇప్పుడైతే మనము ఇంటికి అయితే బయలుదేరదాం. అన్న మళ్ళీ విశాఖపట్నం వెళ్ళాలి, తనకు చాలా వర్క్స్ అయితే ఉంటాయి. ఆ వర్క్స్ అన్నీ కూడా పక్కన పెట్టి అండ్ మా క్యాంపింగ్లో అయితే రావడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. మాతో పాటు మీరు కూడా ఇలాగ పాలు పంచుకున్నందుకు, ఈ రాత్రి మీతో మేము ఇలా క్యాంపింగ్లో ఇట్లా గడపడం అనేది మాకు కూడా చాలా మంచిగా అనిపించింది. మాకు అనిపించేది మేమే ఎప్పుడు ఇట్లా చేయడం కాదు, ఎవరైనా వస్తే బాగున్నామో అనిపించేది. మీరు మాతో రావడం ఇలాగా కలిసి చాలా చక్కగా చాలా మంచిగా అనిపించింది. ఐ హోప్ మన సబ్స్క్రైబర్లందరికీ కూడా ఇది ఒక కొత్తగా ఉంటుందని అనుకుంటున్నాను. అండ్ నా దగ్గర ఏ యూనిట్స్ లేకపోయినా సరే ఈ కల్తీ ప్రపంచంలోకి, కాంప్లెక్స్లోకి నన్ను ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్ యూ. ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోవాలి, ఏం చేస్తాం, తప్పదు కదా. అంతే ఫ్రెండ్స్, ఇంటికి వెళ్ళిపోయే ముందు మంట అయితే ఆర్పేద్దాము. కర్రలు వేసి లెగ్సిపోయింది మరి.